కోటాను కోట్ల ఆశలతో అంతకు మించిన అంచనాలతో 2026 వచ్చేసింది, అంతా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నారు. కానీ ఎన్ఆర్ఐలకు మాత్రం 2026 చేదుగా మిగులుతుందా? బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారా? ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు రాబోయేటువంటి రోజుల్లో మరింత కఠినతరంగా మారుతాయా? ఒకవేళ మారితే వాటికి పరిష్కారాలు ఏంటి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ కలవల విశ్వేశ్వరరెడ్డి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026. సార్ సేమ్ టు యూ అండ్ బై సమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. బికాస్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్కు లౌడన్ కౌంటీ నుంచి వర్జీనియా నుంచి ప్రొక్లమేషన్ వచ్చింది. కరెక్ట్. ఒక మాటలో చెప్పుకోవాలి అంటే ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ విత్ ఎ గ్రేట్ కాజ్ అండ్ గ్రేట్ సర్వీస్. కరెక్ట్ సార్ 26 ఎన్ఆర్ఐస్కి చాలా గడ్డు కాలంగా ఉండబోతుందా సార్ బికాస్ ఆఫ్ దిస్ ట్రంప్? యాక్చువల్లీ యూఆర్ రైట్. నేను ఫ్యూ ఇంటర్వ్యూస్లో ఇంతకుముందు కొంచెం సాఫ్ట్ ప్రజెంట్ చేశాను, బట్ ఇప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్గా హార్డ్గా అంటే రుత్ఫుల్గా రుత్లెస్గా ఉంటే ఉన్న ఫుల్నెస్ తీసేసి లెస్గా రుత్లెస్గా వీ హ్యావ్ టు టాక్ ఓపెన్లీ. షూర్. ఇప్పుడు ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ కమింగ్ ఇన్ 2026, దట్ ఈజ్ అసలు హారబుల్ అన్నట్టు, విచ్ ఈజ్ డీన్యాచురలైజేషన్. ఓకే. డీన్యాచురలైజేషన్ ఈజ్ ద డెడ్లీ నేమ్ టు ద న్యూ జనరేషన్. ఎందుకంటే ఎవరైతే యూజువల్గా మన వాళ్ళు వెళ్తారో విజిటర్ వీసా మీద వెళ్ళినా, H1B మీద వెళ్ళినా, గ్రీన్ కార్డ్ తీసుకున్నా, సిటిజన్షిప్ తీసుకుంటారు. దిస్ ఈజ్ కాల్డ్ న్యాచురలైజేషన్ సిటిజన్షిప్. మన వాళ్ళ పిల్లలు అక్కడ పుడితే దాన్ని బై బర్త్ సిటిజన్షిప్ అంటారు. సో న్యాచురలైజేషన్ సిటిజన్షిప్కి ప్యాత్ ఉంటుంది, అంటే టు గెట్ ద పాస్పోర్ట్. యూ కెనాట్ ఒక ఆర్మీలో పనిచేస్తే తప్ప 2 ఏళ్లలో సిటిజన్షిప్ వస్తుంది తప్ప మిగతాదంతా యూ హ్యావ్ టు గో ఇన్ ఎ ట్రాక్ to get the naturalization. But today the denaturalization is coming in 2026. Each month their ప్రొజెక్షన్ ఈజ్ మినిమం 100 to 200 డీన్యాచురలైజేషన్ చేయాలని. అంటే వాళ్ళు ఏదైతే అమెరికా పెట్టే ప్రోగ్రామ్స్ నాట్ ఫర్ ఇండియా ఆర్ ఎనీ స్పెసిఫిక్ కంట్రీ, ఇట్స్ అ గ్లోబల్ ప్రోగ్రామ్ కానీ బట్ ఇట్స్ నాట్ అన్ ఇన్వైటబుల్ ప్రోగ్రామ్. ఓకే. ఎందుకంటే డీన్యాచురలైజేషన్ అంటే చాలా డెడ్లీ. సో వాళ్ళ టర్మ్స్ వాళ్ళ అన్నీ ఇంకా ఈ స్టేటస్లో బ్యాక్గ్రౌండ్ అంటే నేషనల్ సెక్యూరిటీకి ఇంపాక్ట్ అయ్యే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆ కంట్రీకి అగనెస్ట్గా మనం పాలసీస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కానీ, లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో కాని వాళ్ళు కానివ్వండి, అంటే క్రిమినల్ ఇంటెంట్ మోర్గా ఉన్న వాళ్ళు కానీ, ఇంకా మోర్ ఏం రూల్స్ వస్తాయో తెలియదు కానీ, బట్ డీన్యాచురలైజేషన్ పదం తీసుకురావడమే చాలా కష్టతరమైన పదం. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ స్టూడెంట్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ H1B, వీఆర్ టాకింగ్ అబౌట్ గ్రీన్ కార్డ్, స్టెబిలిటీ గురించి మాట్లాడతాం. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సిటిజన్షిప్. ఓకే సార్. సిటిజన్స్ హూ ఆర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హూ గాట్ ద యూఎస్ సిటిజన్షిప్ ఇన్ ద లీగల్లీ. సో వాళ్ళకి ఏదైనా వయలేషన్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ F1 స్టూడెంట్స్ వచ్చారు, తర్వాత అక్కడ వాళ్ళకి 5 years వీసా వస్తుంది. 5 years తర్వాత ఒక 2 ఏళ్ళు మాస్టర్స్ చదువుతారు, తర్వాత 3 ఏళ్లలో ఫస్ట్ 1 year రెగ్యులర్ ఓపీటీ అంటారు, తర్వాత స్టెమ్ ఓపీటీ అంటారు. అంటే 12 months రెగ్యులర్ ఓపీటీ, 24 months స్టెమ్ ఓపీటీ. సో 5 years వీసా టైం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, ఆ టైంలో ఏదైనా అరెస్ట్ అయితే వాళ్ళు ఇక్కడ ఏంటంటే క్యాన్సిల్ చేస్తున్నారు వీసా. ఇట్స్ డీమ్డ్ క్యాన్సల్. అక్కడ దొరికిపోతే వాళ్ళు ఏం చేస్తారు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్కి కమ్యూనికేట్ చేస్తారు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కాన్సులర్ అఫైర్స్కి కమ్యూనికేట్ చేస్తుంది, ఆటోమేటిక్గా వాళ్ళు వీసా క్యాన్సిల్ అవుతుంది. పాస్పోర్ట్లో ఉన్న వీసా క్యాన్సిల్ అవుతుంది కానీ స్టేటస్ ఉంటుంది, బట్ కంట్రీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తే మాత్రం ఇబ్బంది ఎదుర్కొంటుంది. సో అంచేత వాళ్ళను చాలా కేర్ఫుల్గా విత్ ఇన్ ద కంట్రీ స్టేటస్ చేంజ్ చేసుకొని అక్కడ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ డీన్యాచురలైజేషన్ అనేది అయితే చాలా ఇబ్బందికరమైన పరిణామం. రేపు అంటే అమెరికాలో ఉన్నాం, బాగున్నాము, మేము సిటిజన్షిప్ తీసుకున్నాము, మాకు తిరుగులేదు అనుకున్న వాళ్ళకి కూడా ఇది వెనకాలకెళ్ళి ఇది వస్తుంది. ఇది ఇప్పటి వరకు నేను 27 ఏళ్ళ అమెరికా చరిత్రలో ఎప్పుడు ఇటువంటిది అంటే వీ నో దట్ దెర్ ఇస్ అ ప్రాసెస్ ఎగ్జిస్ట్, వీ నో దట్ దే ఆర్ గోయింగ్ టు డీన్యాచురలైజేషన్ బేస్డ్ ఆన్ ద వెరీ వెరీ రేర్. అంటే సంవత్సరం పేరు మీద 10-12 తీసే డీన్యాచురలైజేషన్ జరుగుతున్నారు. ఇప్పుడు మంత్కి 100 నుంచి 200 చేసే ఆలోచనలో ఉన్నారు ఎవ్రీ మంత్, విచ్ మీన్స్ వెరీ బిగ్ నెంబర్. ఎగ్జాక్ట్లీ సార్. సో అది ఎందుకంత హార్డ్ కోర్గా బిహేవ్ చేయాలనుకున్నాను. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాం. మన ఆస్ట్రేలియాలో ఉంది సార్, ఆస్ట్రేలియాలో షూటింగ్ అయింది. ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు షూట్ చేశారు, అక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళినారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, గ్రీన్ కార్డ్ తీసుకుంటున్నారు, సిటిజన్షిప్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, ఆ కంట్రీలో షూటింగ్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. అంటే ఆ క్రిమినల్ ఉంటున్నారు, మిగతా లేని వాళ్ళని కూడా ఇంకా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అంటే మా కంట్రీకి వచ్చి మా కంట్రీ సిటిజన్షిప్ గెయిన్ చేసుకొని మళ్ళీ మా కంట్రీ కళ్ళల్లో పొడుస్తుంటే మేము ఎందుకు ఊరుకుంటాం? ఎవరు హోమ్ కంట్రీ ఉంది, అక్వైర్డ్ కంట్రీ ఉంటుంది. దిస్ ఈజ్ ద హోమ్ కంట్రీ, మదర్ ల్యాండ్ ఉన్నది, జన్మభూమి కర్మభూమికి వచ్చి యూ గాట్ ఎ సిటిజన్షిప్. సమ్ ఆఫ్ ద డెమోక్రటిక్ కంట్రీస్ ఆర్ గివింగ్ పాస్పోర్ట్స్. ఇప్పుడు గల్ఫ్కి వెళ్తే దే నెవర్ గివ్ ఏ పాస్పోర్ట్ బికాజ్ యూ ఆర్ ఆల్వేస్ ఎన్ టెంపరీ రెసిడెంట్ దే. యూ 20 ఏళ్ళు పనిచేయని, 30 ఏళ్ళు పనిచేయని, ఇట్స్ రెసిడెంట్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్, బట్ నాట్ యూఎస్ అది గల్ఫ్ కంట్రీ సిటిజన్షిప్. పాస్పోర్ట్ యూ క్యాంట్ హోల్డ్ ద పాస్పోర్ట్.
అంటే ఇన్ వర్కింగ్ స్టైల్లో. సరే మ్యారేజెస్ బేస్డ్ మీద వాళ్ళు అక్కడున్న వాళ్ళతో వచ్చేది వేరు, అది వేరే డిఫరెంట్. బట్ ఈ టైంలో ఆస్ట్రేలియా కానివ్వండి, అమెరికా కానివ్వండి, కెనడా కానివ్వండి, దీస్ ఆర్ మోర్ డెమోక్రటిక్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, కంట్రీ సిటిజన్షిప్ ఇస్తున్నారు బై న్యాచురలైజేషన్. వాళ్ళు ఇక్కడ మిస్యూజింగ్. సో వాట్ అమెరికా ఇస్ సెయింగ్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ లైన్, ఇఫ్ యూ మిస్యూజ్ దెన్ యూ ఆర్ ఎంటైటిల్ టు ఇంపాక్ట్ దిస్ డిన్యాచురలైజేషన్. అంటే నాట్ ఎవ్రీ వన్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్, బట్ నౌ ద స్క్రీనింగ్ స్టార్టెడ్ ఫర్ ఈవెన్ సిటిజన్స్. That is the biggest thing. Now only we thought the screening will start only and execute for temporary residents. ఇప్పుడు ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్. సో నాన్ ఇమిగ్రెంట్ అంటే ఈ టెంపరీ స్టే, ఇమిగ్రెంట్కి గ్రీన్ కార్డులు, సిటిజన్షిప్లు, వాళ్ళను కూడా ఇవాళ స్క్రీన్ చేయబోతున్నారంటే అది చాలా కష్టతరమైన, అంటే వర్డ్ వినడానికి డినేచరలైజేషన్ అది పెద్ద సబ్జెక్ట్ జరుగుతుంది ఇవాళ అమెరికాలో డిస్కషన్, వెరీ బిగ్ డిస్కషన్. ఎందుకంటే F1 H1 అనేది మనకు తెలుసు. F1 5 years ఉంటాం, చదువుకొని రావాలన్న దాన్ని ఇక్కడికి మనం ఒప్పుకుంటేనే ఆ వీసా వచ్చింది. H1 అనేది 6 years, ఫస్ట్ 3 years ఇస్తారు, మళ్ళీ 3 years ఇస్తారు, మళ్ళీ గ్రీన్ కార్డు ట్రాక్లో ఉంటే వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తుంది. అది వీ నో దట్ వీఆర్ టెంపరీ ఇన్ దట్ ఏరియా. బట్ వేర్ సిటిజన్ ఈజ్ పర్మనెంట్. వాళ్ళని కూడా అంటే దే ఆర్ నాట్ పుట్టింగ్ అప్ ఫర్ ఇండియా స్పెసిఫిక్ బట్ గ్లోబల్లీ. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, వేరే కంట్రీస్ దే ఆర్ కమింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అసైలం తీసుకొని వచ్చారు అమెరికాకి. ఏది మొన్న డెమోక్రటిక్ పార్టీ గవర్నెన్స్ ఉన్నప్పుడు చాలామందిని ఫ్లైట్లలో తీసుకొచ్చారు అమెరికాకి. దే డంప్డ్ ఇన్ టు వేరియస్ ప్లేసెస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో ఇప్పుడు ఏం చేశారు, వాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తి అమెరికాలో వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్గా నియర్గా వచ్చి నేషనల్ గార్డ్స్ని చంపేశాడు. వైట్ హౌస్కి కూతవేడు దూరంలో చంపాడు. ఎందుకు ఊరుకుంటుంది గవర్నమెంట్, అమెరికా గవర్నమెంట్? ఎవరైనా ఈజ్ ఏ మైగ్రెంట్ పీపుల్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ అంటే నేను చెప్పేది ఏంటంటే టిపికల్గా ఎవరైతే వచ్చి వర్క్ చేసుకొని కంట్రీ డెవలప్మెంట్ కానీ, కంట్రీ సెక్యూరిటీ కానీ, కంట్రీకి వయలేషన్ లేకుండా ఉంటే యు ఆర్ ఫైన్. బట్ దీస్ కైండ్ ఆఫ్ యాక్ట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో దే విల్ గెట్ దేర్ పనిష్మెంట్స్ అండ్ దే హ్యావ్ టు డిపోర్ట్ టు ద హోమ్ కంట్రీ. మధ్యలో ఈ మధ్య మీకు కొలంబియా కంట్రీస్ నుంచి చాలామంది డ్రగ్ డీలింగ్ చేస్తుండే. సో వాళ్ళు చేశారు, గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము వీళ్ళందరినీ డిపోర్ట్ చేయాలనుకుంటున్నాం మీ హోమ్ కంట్రీకి అని చెప్పారు. వాళ్ళు అన్నారు నో 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 మా సిటిజన్స్ కాదు కదా, మేము వీళ్ళని తీసుకోమని చెప్పారు. అంటే మేము గ్వాంటానామో బే అని ఉంటుంది, సో అక్కడ వదిలేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ పొలిటికల్ ప్రెషర్, ఆ ప్రెషర్, ఈ ప్రెషర్ వస్తుంది, దెన్ దే హ్యావ్ టు టేక్ ఇట్. అంతే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోయారు. సో నేను టిపికల్గా ఏంటంటే నౌ గోయింగ్ ఫార్వర్డ్ globally there are dynamically changing in a political arena. A lot of changes in terms of public policy, in terms of immigration policy, in terms of commerce policy, in terms of business policy, in terms of public policy lo politics involve అయ్యిందల. సో ఇంటర్నేషనల్ అఫైర్స్, పబ్లిక్ పాలసీ, గవర్నమెంట్, చాలా థింగ్స్ హ్యాపెనింగ్ నౌ. ఇంతకుముందు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది కొద్ది ప్లేసెస్లో ఉండేది, కొంచెం వన్స్ ఇట్ బికమ్ వరల్డ్ వైడ్ వెబ్, వన్స్ ఇట్ బికమ్ ఎ గ్లోబల్, వన్స్ బికమ్ ఎన్ AI. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ యువర్ ఫింగర్ టిప్స్. ఇఫ్ యూ పోజ్ ఎ రైట్ఫుల్ క్వశ్చన్ యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ కంటెంట్. అంటే ఎడ్యుకేషన్, చదువుకునే యాటిట్యూడ్ ఉండి, నేర్చుకునే యాటిట్యూడ్ ఉన్నగా యూ హ్యావ్ ఎన్సైక్లోపీడియా ఇన్ యువర్ హ్యాండ్. యూ డోంట్ హ్యావ్ టు ట్రావెల్ ఎనీవేర్. You have to sit at your home and you can learn the global content. So in lines, now immigration is a big thing as we speak, in especially America. ఎందుకంటే it became a world gateway. అంటే ఇది మనకి ఏదైతే ప్రపంచ దేశాల్లో ఇది ఒక స్వర్గం అని మనం ఎంప్లాయ్మెంట్ అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ అవుతున్న దానిలో ఇవాళ ఎప్పుడైతే అంతకుముందు అక్కడికి మైగ్రేట్ అయ్యేవాళ్ళు, తర్వాత బ్రెయిన్ డ్రైన్ అయ్యేది, ఇప్పుడు బ్రెయిన్ గెయిన్ అవుతుంది ఇవాళ ఇక్కడికి హైదరాబాద్. ఇవాళ హైదరాబాద్ అనేది కూడా చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అయింది. ప్రతి ఒక్కరు వచ్చి అంటే వేరియస్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇఫ్ దే మేక్ మనీ అవుట్ ఆఫ్ ద కంట్రీస్ మళ్ళీ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే దిస్ ఇస్ ద ప్లేస్ టు గ్రో. సో అదేవిధంగా ఇమిగ్రేషన్ కూడా రేపు వచ్చిన స్టూడెంట్స్ కానీ, H1B కానివ్వండి, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళందరూ. దే హ్యావ్ టు ఫేస్ ఇట్. సో ఈ 2026 అనేది ఇంకా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనదర్ 3 years ఉంది. ఇప్పుడు ఓన్లీ 1 year అవుతుంది. సో ఈ 3 yearsలో కూడా మీకు తెలుసు అన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వస్తాయి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎలా ఉండబోతుందో మనం ఇంటర్వ్యూలలో చూసుకున్నాం. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఎంత డైనమిక్గా చేంజ్ అయిపోతున్నాయో వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. దీన్ని ఇష్యూస్ వచ్చిందంటే ఒకప్పుడు ఎట్లా అంటే పాలసీని పెట్టి కాంగ్రెస్లో పాస్ అయితే తప్ప అప్రూవ్ కాకపోయింది. ఇవాళ ప్రెసిడెంట్ వెరీ సీరియస్లీ టేకింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. అది ఇట్స్ ద టర్మ్ బేస్డ్, ఇట్స్ ద షార్ట్ టర్మ్, బట్ ఇట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఇంపాక్ట్ ఎంతమందికి అవుతుంది మన దగ్గర అనేది మ్యాటర్. సో ఎస్పెషల్లీ మన వాళ్ళకి అంటే ఎవరైతే స్టూడెంట్స్కి వస్తున్నారో, తర్వాత H1 మీద వస్తున్నారు. ఇప్పుడు మార్చ్ వస్తుంది మనకి, మళ్ళీ రకరకాల డైనమిక్గా చేంజెస్గా H1B కోటా వస్తుంది. సో ఇవన్నీ జరగబోతున్నాయి ముందు. సో వాటి మీద కూడా చాలా కన్సర్న్ ఉంది. అంటే మీరు ఇంతకుముందు రేజ్ చేసిన పాయింట్ హౌ ద 2026 ఇస్ గోయింగ్ టు బి అనేది ఇట్ ఇస్ $1 million క్వశ్చన్ టుడే. ఎందుకంటే దట్ ఈస్ డైనమికల్లీ చేంజింగ్. డినేచరలైజేషన్ ఎలాగానో, తర్వాత మొన్న US నుంచి ఇక్కడికి వచ్చారు కొంతమంది.
ఇండియాకి వచ్చారు, పాస్పోర్ట్లో వీసా ఉంది, వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చాక అక్కడ డియూఐ కేసు ఉంది, దాని కేసును క్లోజ్ చేశారు, అంత అయిపోయింది, బాగానే ఉంది. ఇండియాకి వచ్చారు, వీసా స్టాంపింగ్ చేసుకున్నాడు, మళ్ళీ అమెరికాకి వచ్చాడు, మళ్ళీ వెనకకు ఇంకో విజిట్, వెడ్డింగ్ కోసం, ఒక ఫ్యామిలీ విజిట్ కోసం వచ్చాడు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ వీసా క్యాన్సిల్ చేశారు. ఓకే. సో నా హీ హ్యాస్ టు స్టే బ్యాక్ అంటిల్ హీ గెట్ ద న్యూ వీసా. మళ్ళీ న్యూ వీసా ఇస్తారో ఇయ్యారో తెలియదు, చెప్పలేము. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కనుక పాస్ అయితే చాలా రూట్ఫుల్ లెస్గా ఉంటుంది మొత్తం అంతా కూడా. ఎలా సార్ అప్పుడు మరి ఇది అంటే కేసు బై కేసు, అంటే నేను క్లియర్లీ చెప్పేది అంటే ద కంట్రీ హ్యాస్ గ్రోత్ అండ్ గ్లోబల్ ఆపర్చునిటీస్. ఎట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ వయలేట్ ఎనీ ఆఫ్ ద లా ఆఫ్ ద ల్యాండ్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ in that frameworks of the laws, you are fine. But if you are beyond the laws, then you are entitled to get this kind of punishments. సో దానిపైనే అందుకోసం మనం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కానివ్వండి, అదేవిధంగా మన లా ఆఫీసెస్ ఆఫ్ జనతా కంచర్లు కానివ్వండి, ఈ లా ఆఫీస్ నుంచి కూడా చాలామంది మేము హెల్ప్ చేస్తున్నాం. అంటే వీఆర్ ఆర్గనైజింగ్ దేర్ సెమినార్స్, సింపోజిజమ్స్, వాళ్ళ కనెక్టెడ్, అంటే వాళ్ళకి క్వశ్చన్ బేస్డ్. ఇప్పుడు మీకు ఒక టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, ఇంకొకరికి ఇంకో టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, ఇష్యూ బేస్డ్ మీద అడ్రస్ చేస్తున్నాం. వీఆర్ దేర్ టు గైడింగ్ దెమ్, educating them not to do these kind of activities, so that they can stay back in the country and get proper immigration status అనేది ఇప్పుడు we are there to help them. మీరు అన్నారు అంటే what kind of activities you do అంటే we are there to facilitate, because education is the key component. మీకు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇచ్చి ప్రాపర్ గైడెన్స్ ఇస్తే అంతకంటే గొప్ప విషయం ఏం కావాలి? అదంటే ఫిషింగ్ అండ్ ఫిష్ పర్చేజ్ అండ్ గివ్ ఇట్ టు బ్యాక్. సో ఆ లైన్లోనే గ్లోబల్ తెలంగాణ పనిచేస్తుంది. సార్ వన్స్ ఒకసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కనుక పాస్ అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే హారబుల్గా ఉంటుంది. సో చాలా కామన్ సెన్స్తో ఆలోచిస్తే అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకు, వాళ్ళే బ్యాక్ వచ్చేయచ్చు కదా హోమ్ల్యాండ్కి, ఇండియాకి తిరిగి వచ్చేయచ్చు కదా అని ఒక స్టేట్మెంట్ సార్. అయినా కూడా మన వాళ్ళలో ఏదో ఒక ఆశ, ఇది ఆశ లేకపోతే అత్యాశ? అంటే యూ హ్యావ్ బోత్ వర్షన్స్, ఐ అగ్రీ విత్ యూ. ఆశ ఉండడంలో తప్పు లేదు, అత్యాశ ఉండడంలో తప్పు ఉంటుంది. సో టిపికల్గా హిస్టారికల్గా కూడా చాలామంది వచ్చిన వాళ్ళంతా సెటిల్ అయ్యారు, మంచి గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నారు, మంచి ది అక్యుములేటెడ్ వెల్త్, దే ఆర్ సెటిల్డ్ అవ్వడం, మంచి 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 ప్లేస్లో ఉన్నారు. ఎస్పెషల్లీ ఇంత మన లౌడన్ కౌంటీ మాట్లాడుకుంటే దట్స్ ద రిచెస్ట్ కౌంటీ, దర్ ఆర్ సో మెనీ పీపుల్ ఉన్నారు. సో ఇన్ సిమిలర్ లైన్స్ ఇఫ్ యూ ఆర్ ఇన్ దట్ లైన్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, ఈజ్ ఆశ. హోప్ ఉండడంలో తప్పేం లేదు, బికాజ్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎన్ రెజల్యూషన్ ఆఫ్ హోప్స్. అంతే సార్. ఇన్ 2026 January 1st టుడే వీఆర్ హోపింగ్ ఫర్ బెస్ట్, అంటే అవుట్లుకింగ్. అంతే. వీ నెవర్ నో హౌ ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ December 31st లైక్ ఎస్టర్డే కదా. ఎగ్జాక్ట్లీ. ఇన్ సిమిలర్ లైన్స్ 2026 ఆల్సో వీఆర్ హోపింగ్ ఫర్ ఎ పాజిటివ్. We are hoping for gaining good vibes, gaining our immigration, gaining our employment, gaining our global reach, outreach. జరిగినంత రోజులు మనకి ఇబ్బంది లేదు. బట్ when we have issues, then we are there to help them. ఎగ్జాక్ట్లీ. when the issues, without issues the life is not going to go. తప్పకుండా మన ప్రయాణంలో చాలా ఒడిదొడుకులు ఉంటాయి. ఒడిదొడుకులు ఉన్నప్పుడు మాత్రం చాలా ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటే దెన్ దేర్ లైఫ్ విల్ బి పాజిటివ్ వే. మనం తీసుకోకపోతే ఏమిటంటే వీఆర్ ఎండ్ అప్ ఇన్, ఇప్పుడు మోస్ట్ రీసెంట్గా మనీ లాండరింగ్ కేసు వచ్చింది ఒకటి కొత్తది. ఎందుకంటే నేను ఐ విల్ షేర్ దిస్ బికాస్ దిస్ మెసేజ్ షుడ్ గో టు ద కామన్ పబ్లిక్. సో మన వాళ్ళు స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఒక మనీని మూవ్మెంట్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ మూవ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఏం జరుగుతుంది, యూ కెనాట్ మూవ్ దట్ మనీ, యువర్ జాబ్ ఈస్ టు నాట్ ఈవెన్ టచ్ ద మనీ. సో మనం పోయింది అక్కడికి వెళ్ళింది మనం చదువుకోవడానికి తప్ప ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేయడానికి కాదు. సో మనీ లాండరింగ్ అసలు చదువుకోవడానికి వెళ్ళినా కూడా యూ మస్ట్ నాట్ డూ ద జాబ్ కదండి సార్. కరెక్ట్. ఆథరైజ్డ్ వర్క్ చేయొచ్చు, ఆథరైజ్డ్ వర్క్ చేయొచ్చు క్యాంపస్ విత్ ఇన్ ద క్యాంపస్లో చేయొచ్చు. అది గవర్నమెంట్ ఆథరైజేషన్ ఇవ్వాలి. యూ కెన్ గెట్ ఎంటైటిల్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆల్సో. బట్ అవుట్ సైడ్ లైక్ గ్యాస్ స్టేషన్లు, గ్రాసరీ స్టోర్లు, లిక్కర్ స్టోర్లు, ఇంకా వేరెవర్ యూ కెనాట్ వర్క్. దిస్ ఈజ్ బియాండ్ దట్, మూవింగ్ మనీ ఫ్రమ్ వన్ మోటల్ టు ది అదర్ మోటల్ ఆర్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళకి ఎంతో $500, $1000, $1500 ఇచ్చి, ఇప్పుడు ఒక $100,000 ఉంది అనుకోండి, ఈ డబ్బును ఇంకొకరికి $100,000 క్యాష్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద క్యాష్, నాట్ డిజిటల్ ట్రాన్స్ఫర్ మీద. సో దీనిలో ఇస్తే వాళ్ళకి ఏం చేస్తున్నారు, $1000, $1500 తీసుకుంటారు. సో దాన్ని అక్కడ ఇస్తారు. సో ఈ క్రమంలో జరుగుతున్న దాన్ని FBI పసిగట్టింది. వాళ్ళ FBI దొరకబట్టి వాళ్ళు ఏం చేస్తుంది, వీళ్ళని జైలుకి పంపింది. వాళ్ళందరినీ ఇప్పుడు జైలు నుంచి బయటికి తీసుకురావాలి. ఇప్పుడు 14 months నుంచి మన వాళ్ళు జైల్లో ఉన్నారు అక్కడ. చాలా బాధాకరమైన విషయం. తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు కానీ బట్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీ డోంట్ డిస్క్లోజ్ ద నేమ్స్ కానీ బట్ తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే మనకు ఆర్గనైజేషన్లో వచ్చారు, కనెక్ట్ అయ్యారు, మాకు హెల్ప్. పాపం వాళ్ళ మదర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏడుస్తున్నారు, మాకు అప్రోచ్ అవుతున్నారు, చాలా అంటే ప్లీడ్ చేస్తున్నారు, ప్లీజ్ హెల్ప్ అస్. బికాజ్ లోపల పడ్డాడు. థెఫ్ట్ కేసు కాదు, చిన్నది ఏదో చిన్న థెఫ్ట్ కేసులలో మన వాళ్ళు ఈ మధ్య షాప్ లిఫ్టింగ్ కేసెస్లో ఇటువంటి వాటిలో దొరుకుతున్నారు కదా, వాటికి ఒక లిమిటెడ్ ఉంటుంది, మళ్ళీ బెయిల్ ఉంటుంది, తర్వాత జైల్ టర్మ్ ఉంటుంది, చిన్నవి. బట్ మనీ లాండరింగ్ అండ్ యు ఆర్ డీలింగ్ విత్ FBI. అంతే. ఇక్కడ ఏంటంటే FBI ఆర్గనైజ్డ్ స్ట్రింగ్ ఆపరేషన్. సో మనీ టుక్ ఫ్రమ్ ద FBI, మనీ డెలివరింగ్ FBI.
నాట్ హ్యూమన్. FBI ఏం ప్లే చేసిందంటే ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది. సో ది పర్సన్ హూ ఇస్ గివింగ్ మనీ ఆల్సో FBI అఫీషియల్ అండ్ హూ ఇస్ టేకింగ్ ఆల్సో అన్ FBI అఫీషియల్. ఓకే సార్, ఎంత క్లియర్గా అంటే యూ హ్యావ్ ఫుల్ ఎవిడెన్స్, అంతే, ఇంక తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. సో ఎవరో 2 పర్సన్స్కి వెళ్ళి మధ్యలో ఇంటర్సెప్ట్ చేసి పట్టుకుంటే అది ఒక డిఫరెంట్ థింగ్. హియర్ దిస్ గివర్ ఈజ్ FBI, టేకర్ FBI. సో అంటే నేను తెలియక చేయలేదు, ప్రీ ప్లాన్డ్. సో ఇవన్నీ దొరికిన తర్వాత మేము చేయలేదు, తెలియక చేశాను, అది చేశాను, ఇది చేసి చెప్తే దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. సో దిస్ ఈజ్ థింగ్. నౌ వెరీ సాడ్ స్టోరీ, ఇట్ ఈస్ మోస్ట్ రీసెంట్లీ హ్యాపెండ్. పాపం వాళ్ళ పేరెంట్స్ చాలా అంటే ఇక హైదరాబాద్ సిటీలో ఉన్నారు, వాళ్ళు పాపం చాలా బాధగా ఏదైనా హెల్ప్ చేయండి అంటే వీ హ్యావ్ హ్యాండ్స్ ఆర్ టైడ్ ఇన్ సమ్ ఏరియాస్ బికాజ్ యూ మేడ్ అ బిగ్ మిస్టేక్ విచ్ హాజ్ ఫుల్లీ ప్రూఫ్. అర్థమైంది కదా, ప్రూఫ్ ఉన్న తర్వాత ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ రెడ్ హ్యాండెడ్ కాట్ కదా. ఎగ్జాక్ట్లీ. సో వయలేషన్ తర్వాత జస్టిస్ ఇచ్చే వరకు వీ కెన్ ప్రజెంట్ అవర్ కేస్ తప్ప వీ క్యాంట్ టేక్ దెమ్ రైడ్ ఆన్ టు దట్ ప్రాసెస్. సో అది ఇప్పుడు కన్సర్న్ అయింది. మిగతా ఇష్యూస్ అనుకోండి, దెర్ విల్ బి ఇష్యూస్, వీఆర్ దేర్ దెమ్ టు హెల్ప్ దెమ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ఎపిసోడ్. వెదర్ దే గో టు జైల్, బెయిల్ బాండ్స్ ఇప్పిస్తున్నాం వాళ్ళకి, అక్కడ ఉన్న ఏరియాస్లలో కనెక్ట్ చేస్తున్నాం. ఏ కౌంటీ అయితే ఆ కౌంటీ ల్యాడ్స్ని హరి చేయించి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. అంటే హెల్ప్ దెమ్ టు సర్వ్. చాలామంది పిల్లలు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరు అమెరికాలో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఇవాళ చూడండి జనవరి 1వ తారీఖున మంత్ బ్రహ్మాండంగా వాళ్ళకి హెల్ప్ కోసం, ఎందుకంటే దే నీడ్ హెల్ప్ టుడే, దే నీడ్ గుడ్ ఎడ్యుకేషన్ బికాస్ దే నీడ్ దట్ లా ఆఫ్ ద ల్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇక్కడ నుంచి మైగ్రేట్ ఎవ్రీ ఇయర్ వస్తుంటారు. సరే ఈ సంవత్సరం కొంచెం తగ్గి ఉంటారు కానీ బట్ ఎండ్ కాదు, మళ్ళీ వస్తుంటారు కదా. బికాస్ దట్ ఈస్ ద కంట్రీ దట్ ఇండియన్స్ టు గో. అండ్ బికాస్ సో మచ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, సో మచ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ దర్. సో అందువల్ల ఆ కంట్రీని మనం ఇప్పుడు ఇంక ఎండ్ చేయడానికి ఇది లేదు. సో వీఆర్ దేర్ యాజ్ అన్ హెల్పర్స్, గైడర్స్ అండ్ కౌన్సిలర్స్ టు హెల్ప్ దెమ్ టు లీడ్ ఎ గ్రేట్ లైఫ్ ఇన్ దట్ కంట్రీ. సార్ ఇది ఆశకు సంబంధించి ఇప్పుడు చెప్పారు. అత్యాశ ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ మాట అంటే ఈ క్వశ్చన్ ఇలా చెప్తే చాలామంది హర్ట్ అవుతారేమో, కానీ తప్పలేదు మీరు అడగాలి ఖచ్చితంగా సార్. ఈ అత్యాశగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక వార్నింగ్ ఆర్ ఆన్సర్? 100% వార్నింగ్. ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ ఈజ్ అత్యాశ. అంతే సార్. ఆశ వేరు, అత్యాశ వేరు. ఆశ ఉండడంలో తప్పే లేదు, అత్యాశ ఉండడం అనేది మనీ లాండరింగ్ కేసెస్. మనీ లాండరింగ్ కేసెస్ మనం ఎంటైటిల్మెంట్ ఉంటుంది, వాడు ఒక ప్యాకెట్ ఇస్తే ఇంకొక దగ్గర ప్యాకెట్ డెలివరీ చేయడం అనేది మనకు తెలియదు, అంత కామన్ సెన్స్ లేకుండా మనం జువైనల్ ఏజ్లో ఫుల్లీ కాన్షియస్. కరెక్ట్, అంతే కరెక్ట్. వాళ్ళు వాళ్ళ మదర్ నాతో చెప్తున్నప్పుడు చెప్తుంది అన్నట్టు, మా వాడిని ఇరికిచ్చారు, మా వాడికి ఏం తెలియదు అంటే లెస్ దాన్ 18 years ఓల్డ్. అంత కాదు కదా కదా, తెలుసు కదా, ఇక్కడ ప్యాకెట్ ఇస్తే అక్కడ ప్యాకెట్ ఇస్తే నీకు డబ్బు రెమ్యునరేషన్ ఆఫర్ చేసారు కదా, అంతే. మరి అది ఎట్లా ఇదవుతుంది? సో ఇది అత్యాశగా రాదా? ఆ మదర్ ఏమంటుంది, ఎవరు తెలియదు, మా వాడికి ఏం తెలియదు, మమ్మల్ని ఇరికిచ్చారు అంటే. నేను అనేది ఈ ఒక్క కేసును మదర్ను తప్పు పట్టట్లేదు, నేను ఇదంతా ప్రజలకు తెలియాలి, ఇక్కడ ఉన్న సమాజానికి తెలియాలి, అక్కడ జరుగుతున్నది. కొన్ని పిల్లలు వాళ్ళు చెప్పరు. మీకు ఇంకొక ఎపిసోడ్ చెప్తాను. బాబు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, ఇది కూడా అనదర్ మనీ లాండరింగ్ కేసు. అబ్బాయి జైల్లో ఉన్నాడు, వీళ్ళ పేరెంట్స్కి తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళ రూమ్మేట్ అమ్మాయి ఉంటుంది, ఇంకో అమ్మాయి, ఆమె ఏం చేస్తుందంటే ఫోన్కి కనెక్ట్ చేసి పేరెంట్స్తో మాట్లాడిస్తుంది. సో మదర్ ఫాదర్ కూడా యూజువల్గా ఇంట్లో ఉంటే ఏం చేస్తారు, ఫేస్ టైం కాల్స్ అవి చేస్తారు, ఇప్పుడు వాట్సాప్ కాల్స్ అది లేదు. అయితే ఈ మంత్ అయింది, 2 months అయింది, ఏంది నాన్న నువ్వు మాకు ఫేస్ టైం కాల్ చేయట్లేదు అంటే, ఫోన్ కింద పడింది, ఖరాబ్ అయింది అంటే రీజనింగ్ చెప్పడం. ఈ పాప ఏం చేస్తుంది, ఫెసిలిటేట్ చేస్తుంది కాల్కి, అంటే జైలు నుంచి కాల్ అయితే తెలుస్తుంది కదా, మేకింగ్ కాల్ ఫ్రమ్ ద డిఫరెంట్ నెంబర్ కాన్ఫరెన్స్, అంటే అదర్వైజ్ హోమ్ ఫోన్ నెంబర్ అంటే వాట్ ఎవర్ హిజ్ ఫోన్ నెంబర్ నుంచి కాల్ వెళ్తుంది కదా. ఇక్కడ ఏం చేస్తుంది, ఆ లేడీ అమ్మాయి నుంచి కాల్ వెళ్తుంది ఇక్కడ పేరెంట్స్కి. ఇది ఒక 2 నెలలు నడిచింది. 2 నెలల తర్వాత నాకు తెలిసింది. తెలియడం ఫస్ట్ డే నాకు ఈ విషయం తెలియదు, ఫస్ట్ మీ పేరెంట్స్కి చెప్పారా? బికాస్ పేరెంట్స్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అబ్బాయి జైల్లో పెట్టి పేరెంట్స్కి చెప్పకుండా డార్క్లో పెడితే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తారు, వాళ్ళు ఇంకో 4 అప్రోచ్ అవుతారు, లేకపోతే ఇక్కడ ఇంత 1 ఎకరం 2 ఎకరాల భూమి ఉంటే అమ్ముకొని వాళ్ళ కొడుకుని జైలుకి వెళ్ళి తీసుకొస్తారు. అంటే బికాస్ ద లా ఆఫ్ ద ల్యాండ్కి వెళ్ళి మనం బయటకు తీయాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే ఎంత బాధాకరమైన విషయం ఇది. అత్యాశకి వెళ్తేనే కదా, అత్యాశకి వెళ్ళొద్దనే ఉద్దేశంతో చెప్పడం, అంటే ఆ ప్రయాణంలో ఇది భాగం ఇది. ఎందుకంటే 2 నెలల నుంచి ఉన్న తర్వాత 2వ నెల నేను చెప్పి వాళ్ళ బాబాయిలకు చెప్పండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి, పాప హైడ్ చేస్తుంది మొత్తానికి. అతను జైల్లో ఉన్నాడన్న విషయం చెప్తలేదు. అప్పుడు నేను చెప్పాను, అమ్మ జైల్లో ఉన్న విషయం చెప్పడం జరిగిపోయింది, మిస్టేక్స్ జరుగుతుంది, హ్యూమన్ మిస్టేక్స్, కానీ కరెక్షన్ ఎవరు చేయాలి? ఒక మంచి లా ఫర్మ్ని ఎంగేజ్ చేయాలి, మంచి లాయర్ని ఎంగేజ్ చేయాలి, ఫైట్ చేయాలి, అబ్బాయిని జైలుకి వెళ్ళి బయటికి తీసుకురావాలి. వాళ్ళు అందరు కూడబెట్టుకొని అంత స్టూడెంట్స్ కలిసి డబ్బు రేజ్ చేస్తే 4-5 వేలు అవుతాయి, అక్కడ 50,000 ఖర్చు అవుతుంది. ఎవరి వాళ్ళ మీద 45,000 పేరెంట్స్ ఎగ్జాక్ట్లీ అంతే. సో దానివల్ల చెప్పకపోయేసరికి నాకు పేరెంట్స్కి చెప్పిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ కాల్ రావాలి నాకు అని చెప్పాను. ఓకే, క్లియర్గా. సో ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ యూ నీడ్ టు మేక్ ఎ కాల్ టు ద పేరెంట్స్ అండ్ కమ్యూనికేట్ వాట్ హ్యాపెండ్.
చెప్పుకోవడం తప్పేం లేదు కదా. అంతే. ఇప్పుడు సక్సెస్ స్టోరీస్ చెప్పుకున్నప్పుడు ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా మన పేరెంట్స్ చెప్పడం తప్పే ఉంది. మోరల్ సపోర్ట్ ఫ్యామిలీ కన్నా ఎవరు ఇస్తారు సార్? కరెక్ట్. అవును. సో చెప్పడంతోనే అప్పటికి బయటకు వచ్చింది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూడా నాకు మళ్ళీ ఇండియా ట్రిప్లో నాకు వచ్చి కలిసారు. మరి అంత అసలు మాకు ఆ విషయం బయటికి రావడం కూడా గొప్ప విషయం. అట్లీస్ట్ మేమన్నా మా లీడ్స్ కానీ మా నెట్వర్కింగ్ కానీ ఉపయోగించుకొని ఇప్పుడు ఎవ్రీ సైడ్ మనం థ్రోయింగ్ ద స్టోన్స్ టు దట్ మౌంటైన్ కదా. సో ఏది బెస్ట్ అయితే అది తీసుకోవడానికి కోసం చేసే ప్రయత్నం అని చెప్పాం. సో ఇది కూడా అత్యాశ కిందకి వస్తుంది. సో మనం ఏదైతే ఫ్రేమ్వర్క్లో అంటే అమెరికా లా ఆఫ్ ద ల్యాండ్లో ఏదైతే రూల్ బేస్డ్ ఉందో ఆ ట్రాక్లో వెళ్తే ఏమాత్రం ఇబ్బంది లేదు. ఎక్కడైతే మనం దాన్ని వయలేట్ చేద్దాము, ఎక్కడైతే దాన్ని ఓవర్ రైడ్ చేద్దాము, ఎక్కడైతే దాన్ని మిస్యూజ్ చేద్దాం అనుకున్నప్పుడే అది అత్యాశ కిందకి వస్తుంది. అత్యాశతో కూడా సాధించేది కూడా ఏమి ఉండదు. తర్వాత ఏం అచీవ్ అయ్యేది ఉండదు. ఓవర్ నైట్ మిలియనియర్స్ అయ్యి కూడా డబ్బు తీసుకొని పెద్ద చేసేది ఏం లేదు. సో వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ హౌ బెస్ట్ బీ హోప్. ఆశగానే ఉండండి. అత్యాశ ఎప్పుడు కూడా ఏంది చేటు అంటారు కదండి మీకు. సో అంచేత ఆ లైన్లోకి వెళ్ళకుండా ఉంటుందే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎవరికైనా కూడా అంటే ఇప్పుడున్న టైంలో ఇప్పుడున్న డిజిటల్ ఏజ్లో ట్రాకింగ్ జరుగుతుంది. వాళ్ళ మన జేబులో ఉన్నది మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోనే మనల్ని ట్రాక్ చేస్తుంది. మనం మాట్లాడుకుంటున్న విషయాలు తెలుస్తుంది, మనం ట్రావెల్ చేస్తున్న డిస్టెన్స్ తెలుస్తుంది, మనం చేస్తున్న యాక్టివిటీస్ తెలుస్తుంది. ఇంత బాగా తెలిసిన తర్వాత మనం హైడ్ చేయడానికి ఆపర్చునిటీ లేదు. బీ ఓపెన్, బీ హానెస్ట్, బీ క్యాండిడేట్. సో దట్ యూ విల్ గెయిన్. ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యాపీ. నేను చెప్పాను మొన్న ఒక సంఘటన ఏంటంటే ఇట్లా పిల్లలది జరిగిన సంఘటనలో ఒక పాప ఎక్కడ వెళ్ళిందంటే స్టోర్లో పనిచేస్తుంది. షీఈ్ నాట్ ఎంటైటిల్డ్ టు వర్క్. సో ఆ స్టోర్లో పనిచేస్తున్న క్రమంలో ఒక ఆయన వచ్చాడు. వీడ్స్ ఈ మధ్య వీడు డ్రగ్స్ అవన్నీ జరుగుతాయి కదా, దానికి అడగడానికి వచ్చాడు. పాప ఐడి అడిగింది. సో యూజువల్గా ఐడి అడిగి ఇస్తుంది. సో దట్ పర్సన్ ఐడి కదా నేను తీసుకొస్తాను కార్కి వెళ్ళాడు. వచ్చేటప్పుడు గన్ తీసుకొచ్చాడు. సో ఈ పాప ఏం చేసింది, సస్పిషియస్గా అనిపించి ఏం చేసి ఫోన్ తీసుకొని 911 కాల్ చేయాలనో లేకపోతే వాళ్ళ ఓనర్ కాల్ చేయాలనో ఇట్లా ఫోన్ నెంబర్ కొడుతుంది అన్నట్టు. వాడు చూశాడు. వాడు బుల్లెట్ ఇక్కడ వేసాడు స్టమక్లో పాపకు. 6 వీక్స్ హాస్పిటల్లో ఉంది, సర్జరీ చేశారు, అన్నీ అయిపోయింది. అంటే లోపల ఉంది, బుల్లెట్లు బయటకు వెళ్ళిపోయింది. వాట్ ఎవర్ హ్యాపెండ్ విత్ ద బుల్లెట్ వాల్యూ. సో బాటమ్ 6 వీక్స్ అయిపోయిన తర్వాత దెన్ నా కాల్ వచ్చింది అక్కడ నుంచి. సో ఏంటి పరిస్థితి, ఏం చేస్తే బాగుంటుంది, నెక్స్ట్ వాట్ ఈస్ అవర్ అవుట్లుక్, నేను కంట్రీలో ఉండాలా, ఇండియాకి వెళ్ళాలా, ఏం చేస్తే బాగుంటుంది, మనం మీ గ్లోబల్ తెలంగాణ నుంచి ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా మాకు ఇటువంటి సిచ్యువేషన్లలో అంటే మొత్తం విన్నాను ఎండ్ టు ఎండ్. వింటే చూడండి మీకు చెప్పా, అమ్మ నువ్వు F1 అమ్మాయి నువ్వు ఫస్ట్ ఎంత వాళ్ళ పేరెంట్స్ ఏ ఉండాలి, అమ్మ నువ్వు జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళి చదువుకొని ఇంటికి రా అమ్మ, రాత్రిపూట తిరగద్దమ్మా, ఈ ఇబ్బందులు ఉంటాయి, అక్కడ తెలియని ప్లేస్లలో ఉండొద్దని చెప్తుంటారు కానీ పేరెంట్స్. వీన్ ఎవరు నో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, కొత్త కంట్రీ కదా, అటువంటి చెప్పాల్సిన పేరెంట్స్ మనే కదా, పేరెంట్సే కదా గైడెన్స్ చేయాల్సింది. సో అక్కడ మిస్ అయ్యారు. నువ్వు ఎక్కడ వెళ్ళి పని చేస్తున్నావు పేరెంట్స్కి చెప్పాలి కదా. అక్కడ యూజువల్ ఏమంటే నాన్న అమ్మ ఎక్కడ పని చేయకమ్మా, నేను కావాలంటే ఎకరం భూమి అమ్మో, ఇంకా డబ్బు తీసుకొచ్చో, అప్పు తెచ్చో, నీకు చదివిస్తా, నువ్వు ఫోకస్ ఎడ్యుకేషన్ మీద ఉండాలని చెప్పాలి పేరెంట్స్. అక్కడ మిస్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్లో అంటే ఎక్కడ అవుతుంది ఇవన్నీ, యూ రేట్ ఇట్ వెదర్ ఆశ ఆర్ అత్యాశ. అంతే సార్, అర్థమవుతుంది లైన్ బై లైన్. సో చెప్పాల్సింది ఎవరు పేరెంట్స్ పాపతోని. తర్వాత థర్డ్, మనం ఫైనాన్షియల్గా ఉంటే మన అవుట్లుక్ ఇంత $50,000 ఈ మాస్టర్స్కి అవుతుంది కాబట్టి $50,000 నేను ఇంత ఇస్తాను, ఇంకా కొంచెం లోన్ తీసుకుంటాను, లేకపోతే భూమి అమ్ముకుంటాను, అంటే వాట్ ఎవర్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రేమ్వర్క్లో నేను స్పెండింగ్ చేసుకో అమ్మ, ఇక్కడ తిరగకు, ఎందుకంటే బయట పరిస్థితులు బాగలేవు. ప్లస్ ఎస్పెషల్లీ క్రిమినల్ ఏరియాస్ ఉంటాయి కొన్ని, ఇప్పుడు ఈవెన్ ప్రతి సిటీలో కూడా గుడ్ ప్లేసెస్ బ్యాడ్ ప్లేసెస్ ఉంటాయి కదా. సో అటువంటి ప్లేసెస్లో వెళ్ళనే వెళ్ళొద్దు, మేము క్లియర్గా చెప్తున్నాం. అటువంటి ప్లేస్లోకి వెళ్ళి ఎవరు చెప్పాలి, అది మళ్ళీ పేరెంట్స్ చెప్పాలి కదా, ఎందుకంటే బికాస్ దే టాక్ ఎవ్రీ డే. పేరెంట్స్ పిల్లలు రోజు మాట్లాడుకుంటారు కదా, అక్కడ వయలేషన్ అయిపోయింది. సో పెళ్ళి పని చేసిన తర్వాత షూటింగ్, ఇది ఇంకోటి మనకి ఏదైనా అయితే ఇటువంటి సంఘటనలు ఏంటంటే మొత్తం డ్రాయర్ ఓపెన్ చేసి డబ్బు ఇచ్చేయాలి అంతే, క్యాష్ డ్రాయర్. సో అది కాకుండా మళ్ళీ మనం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ చేయొద్దు. వాడి చేతిలో గన్ ఉంది, మనం చూసాం కదా 2 సంఘటనలు ప్రయత్నం కదా సార్. ఎగ్జాక్ట్లీ అంతే, వాడికి సరెండర్ ఎగ్జాక్ట్లీ అట్లీస్ట్ దట్ పర్టికులర్ ఎపిసోడ్. ఎందుకంటే మనిషి ఎదురుగా గన్ను పట్టుకొని ఉన్నప్పుడు ఈ డ్రామా చేస్తే ఎలా ఉంటుంది, వాడు ఇంకా రెచ్చిపోతాడు, షూట్ చేశాడు. ఇప్పుడు ఎవరు ఇంపాక్ట్ అయ్యారు, పాప ఇంపాక్ట్ అయింది. దీని తర్వాత ఎవరు ఇంపాక్ట్ అయ్యారు, పేరెంట్స్ ఇంపాక్ట్ అయ్యారు. దీని తర్వాత ఏంది, లైఫ్ లాంగ్ నెగిటివ్ ఎవరి పేరు ఉంది, వీళ్ళకే కదా, పేరెంట్స్ కిడ్స్. వాళ్ళు ఎవరు, మీరు నేను ఇంపాక్ట్ అయ్యాం కాలే కదా. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్. సో దీస్ మెనీ కేసెస్ వీఆర్ ప్లీడింగ్ దెమ్, వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్, ప్లీజ్ డోంట్ గో దేర్, ప్లీజ్ డోంట్ డూ దట్ జాబ్. నేను చెప్పాను 2-3 ఇట్లా ఇటువంటి పిల్లలు వస్తే చెప్పాను. దీనివల్ల ఏమైంది చెప్పండి. ఇప్పుడు మన ఇంకొక ఇట్ ఈస్ మై క్లాస్మేట్ సన్. ఓకే సార్. సో వాళ్ళు ఇట్లా 6 వీక్స్ హాస్పిటల్ అయిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఏమైంది ఎవరు అంటే ఫోన్ మాట్లాడి ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్స్ అని, మన వాళ్ళంతా ప్రియార్ పోస్ట్ వస్తుంది. సో ఏం జరిగింది నాన్న అని అడిగాను, అబ్బాయిని అడిగితే బుల్లెట్ వేసాడు, హార్ట్ పక్క నుంచి వెళ్ళిపోయింది బ్యాక్. డాలస్లో జరిగింది. ఇట్స్ రియల్ ఫ్యాక్ట్స్ ఐమ్ టాకింగ్. సో ఇప్పుడు ఏం నేర్చుకుందాం దీనిలో ఎపిసోడ్లో, నాన్న నువ్వు ఇప్పుడు ఆడికి పోతే స్టోర్లో ఆ బుల్లెట్ కొంచెం హార్ట్కి తగిలితే నీ పరిస్థితి అంటే నువ్వు దేనికోసం నువ్వు అమెరికన్ లైఫ్కి వచ్చావు,
అమెరికాకి ఎందుకు వచ్చావు? దీనికోసం. నీ లైఫ్ అక్కడే గొప్పగా ఉండాలని వచ్చావా, లేకపోతే బుల్లెట్లో దించుకోవడానికి వచ్చావా? సో ఎవరికి ఇబ్బంది అయింది ఇప్పుడు ఇందులో? నువ్వే 6 నెలలు లైఫ్ లాంగ్ నీకు ట్రామా ఉంటుంది. బుల్లెట్ బాడీలో దిగితే మనకేం క్రిమినల్ మైండ్ సెట్ ఉండదు కదా. నిజంగా మన దగ్గర గన్ను, మా పక్కల దగ్గర గన్ను ఉంటే అది చేయడం వేరు. ప్లేన్గా ఉన్నప్పుడు వచ్చి బుల్లెట్ హార్ట్ పక్కన చెల్లడం అంటే ఇంకా ఎలా ఉంటుంది? దాని లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే ఇది మీకు ఏం చేసుకుంటున్నారు? ఫర్ షార్ట్ బెనిఫిట్ $10, $15 మీరు స్టోర్లలో పనిచేస్తున్నారు. దీనికి ఎంత వాల్యూమ్? మీరు కష్టపడి పనిచేసి $100,000 మీద ఫోకస్ చేయండి. వాళ్ళ ట్రంప్ ఏమంటున్నాడు? ఒకటే, మా దగ్గరకు వచ్చేటోళ్ళంతా ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉన్నోళ్ళు రండి, మేము ఇస్తాం, మేము వెల్కమ్ చెప్తాము, మా కంట్రీ వెల్కమ్ చెప్తుంది. అదేవిధంగా మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, EB-5 రూపకంగా రండి. డబ్బు ఉందనుకోండి, గోల్డ్ కార్డు, ప్లాటినం కార్డు రూపకంగా రండి. ఈ కంట్రీకి న్యూ మనీ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయండి, ఈ కంట్రీని గ్రో చేయండి, మీరు గ్రో కండి. అంత క్లియర్గా ఓపెన్గా చెప్తున్నప్పుడు ఇవి వదిలేసి నేను మాస్టర్ చదువుకోవడానికి వస్తా, మధ్యలో గ్యాపులలో నేను వెళ్ళి ఈ స్టోర్లలో పనిచేస్తా, గ్యాస్ స్టేషన్లో పనిచేస్తా, గ్రోసరీ స్టోర్లో పనిచేస్తా, $10 పనిచేస్తా, యూ నో దట్ యు ఆర్ డూయింగ్ దట్ వర్క్ ఈజ్ రాంగ్. ఎగ్జాక్ట్లీ. తెలియదా? మనం చెప్పట్లేదా? మనం ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లా. కరెక్ట్. ప్లస్ మనమందరం ఇప్పుడు ఒకప్పుడు డిజిటల్ ఏజ్ లేదు, అంత ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ యూట్యూబ్లో మన వీడియోలు ఎన్ని ఉన్నాయి, మనం చెప్తున్నాం కదా. ప్లీజ్ మనం ఇప్పుడు బెనిఫిట్ ఎవరికి ఇస్తున్నాం? వాళ్ళకే. ఈ కొద్ది రోజులు 2 ఏళ్ళు కష్టపడి చదవండి, మంచి జాబ్ సంపాదించుకోండి, $100,000 శాలరీతో ఉన్న జాబ్ దొరకబట్టుకోండి. వై యూ నీడ్ టు వర్క్ ఫర్ $10? ఎగ్జాక్ట్లీ. మనం ఇక్కడ నుంచి వెళ్ళి వీసా తీసుకొని పోయింది $10 వర్క్ కోసమా? ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్ళారు నాకు తెలుసు, లోన్లలో తీసుకొని వెళ్ళారు నాకు తెలుసు. ఇవన్నీ దెర్ విల్ బి ప్రాబ్లమ్స్ టు. మీరు ఒక్కరు వెళ్ళలేదు కదా లోన్లు తీసుకొని మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళింది. దెర్ ఇస్ అ హిస్టరీ. 30-40 ఏళ్ళ నుంచి కూడా జనాలు F1 వీసా రూపకంగా వెళ్తున్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు వచ్చింది ఇంత చేంజ్? మీరు ఎందుకు అట్లా పని చేయాలి? మీకు తెలుసు అక్కడ పని చేద్దాం, మళ్ళీ పని చేస్తున్నారు. సో రిక్వెస్ట్ చేస్తున్నామంటే మీరు ఆపండి ఇమ్మీడియట్గా, ఎస్పెషల్లీ గర్ల్స్కి. వాళ్ళు వెళ్తాను అంటే బాయ్స్కి చేయొద్దని, బాయ్స్ గర్ల్స్ ఎవరైనా కాదు, ఎవరైనా ఆపేయాలి. ఎందుకంటే మీకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒకటి కేసు, మరి ఫుడ్ డెలివరీ మీకు తెలుసు కదా, ఇక్కడ అలాగా మాకు ఊబరింగ్ ఉంటాయి కదా, జొమాటో టైపు. డెలివరీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్తున్న ఆయన రిసిపియంట్, మనం ఏదైతే డెలివరీ ఇస్తున్న వాడు షూట్ చేశాడు అబ్బాయిని. షూట్ చేస్తే అబ్బాయి అక్కడ చనిపోయాడు. వాడు ఏం చేశాడు? షూట్ చేసి కారు ఎత్తుకుపోయాడు అయ్యో డెలివరీకి. సో అంటే ఈ అబ్బాయిని మళ్ళీ తీసుకొచ్చాం, మన తెలంగాణ నుంచి వచ్చారు. ఆ అబ్బాయిని మళ్ళీ ఇక్కడ నుంచి మన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ నాకు ఫోన్ చేసి ఇది హెల్ప్ చేయన్నా అని చెప్పాడు. సో అప్పుడు మేము కనెక్టెడ్ దిస్ ఎపిసోడ్. వీళ్ళ పాపం అంటే ఇక్కడ హైదరాబాద్ మేము వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. కానీ ఏ టర్మ్స్లో హెల్ప్ చేద్దాం? మంచికి హెల్ప్ చేద్దాం. మీరు తప్పు చేసే క్రమము తెలియక చేయడం వేరు, తెలిసి కావాలని చేయడం వేరు. ఇది ఇంకా బిగ్గెస్ట్ క్రైమ్ కదండి సార్. కరెక్ట్. దీన్ని అత్యాశ అంట. ఎగ్జాక్ట్లీ. సార్ ఐ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఇంతకుముందు ట్రంప్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు కోర్ట్స్ సపోర్ట్ చేయవేమో అనేటువంటి ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు H-1B ఫీజ్ని పెంచడాన్ని కొలంబియా కోర్టుతో పాటు మరికొన్ని కోర్ట్స్ కూడా దానికి సపోర్ట్ చేశాయి. రాబోయేటువంటి రోజుల్లో కోర్టుల నుంచి ఈ సమర్థన ఇంకా ఎక్కువ ఉంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్? తప్పకుండా అవకాశం ఉంది. మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఈజ్ టెంపరీ, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ టర్మ్ బేస్డ్. టెంపరీ అండ్ టర్మ్ బేస్డ్. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉండటానికి పెడతారు. కాకపోతే మీకు ఇంతకుముందు ట్రంప్ ఫస్ట్ 1.0లో కూడా ఒక 7 కంట్రీస్ని బ్యాన్ చేశారు. 7 కంట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళు రీచ్ చేశారు, నాయిస్ చేశారు, ప్రొటెస్ట్ చేశారు, రకరకాలు చేశారు. కానీ కోర్టు ఏం చెప్పింది? ట్రంప్ తీసుకున్న నిర్ణయం కరెక్టే, కంట్రీ ఇంట్రెస్ట్లోనే తీసుకున్నాడు, ఆయన కంట్రీ సెక్యూరిటీ ఇంట్రెస్ట్లోనే తీసుకున్నాడని అప్రూవ్ చేసింది. ఇప్పుడు కూడా అంటే కొన్నింటి డినే కూడా చేస్తుంది కోర్టు, వెల్కమింగ్ ఉంటే. కోర్టు కూడా చూస్తుంది ఇది ట్రంప్ ఇంట్రెస్టా, కంట్రీ ఇంట్రెస్టా. ఓకే, ఇప్పుడు మీరు జడ్జి అండి, మీ దగ్గరికి కంట్రీ ఒక సబ్జెక్ట్ వచ్చింది, డిఫెన్స్ వాదన ఉంటుంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన ఉంటుంది. బీయింగ్ యాజ్ ఎ మైస్టర్ ఐ హావ్ టు లుక్ ఆఫ్టర్ కదా. ఎగ్జాక్ట్లీ. వెన్ యూ ఆర్ థింకింగ్ యూ లుక్ ఎట్ వెదర్ దిస్ ఈజ్ అన్ ఇండివిజువల్ సెల్ఫ్ ఇంట్రెస్టా, ఈజ్ అ కంట్రీ ఇంట్రెస్ట్. వెన్ ఇట్ ఇస్ కంట్రీ ఇంట్రెస్ట్ యూ టేక్ కంట్రీ సైడ్, నాట్ ద ఇండివిజువల్ సైడ్. సో ఇన్ దట్ లైన్ ఆల్సో ఇప్పుడున్న ఇమిగ్రేషన్ చేంజెస్ను కూడా రేపు లా ఆఫ్ ద ల్యాండ్ జడ్జిమెంట్ తీసుకునేటప్పుడు కూడా ట్రంప్ గ్లడ్జ్తో అని తీసుకున్న నిర్ణయమా, లేదు ట్రంప్ కంట్రీ ఇంట్రెస్ట్లో తీసుకుంటుండా అనేది డెసిషన్ తీసుకుంది. సరే కొన్ని కోర్టులు నో అన్నా ఎస్ అన్నా కూడా ఫైనల్గా సుప్రీంకోర్టు విల్ టేక్ ఏ డెసిషన్. సుప్రీంకోర్టు క్లియర్గా ఉంటుంది, వాళ్ళ విజన్ మిషన్ కూడా ఒకటే, ఆ కంట్రీ ఇంట్రెస్ట్లో పనిచేస్తుంది. కంట్రీ కోసం ఇది ఆ పర్టికులర్ పాలసీ కూడా ఇది కంట్రీ ఇంట్రెస్ట్లో పనిచేస్తుంది అనుకుంటే తప్పకుండా దే హ్యావ్ టు ఎండార్స్ ఇట్, దే హ్యావ్ టు అప్రూవ్ ఇట్, దే హ్యావ్ టు గివ్ ఏ జడ్జిమెంట్ ఫేవర్ టు ద ట్రంప్. ఇప్పుడు ఇక్కడ ట్రంప్ కాదు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ ఒక్కడే చేయడు, ఒకరి వల్లనే అన్ని పనులు కావు కదా. సో ది అడ్మినిస్ట్రేషన్ విల్ బ్రింగ్ బ్యాక్ న్యూ థింగ్స్. ఇట్స్ ఆల్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఎ కరెక్షన్ టు ద గుడ్ ఓల్డ్ ఏజ్ ఇమిగ్రేషన్ సిస్టమ్. హిస్టారికల్గా ఇమిగ్రేషన్ సిస్టమ్ నిన్న మొన్న మొదలు కాలేదు, గుడ్ ఓల్డ్ ఏజ్ సిస్టమ్ని ఇప్పుడు కరెక్షన్ చేస్తుంది స్లోగా. అంటే వీ హ్యావ్ టు డిఫైన్, రీడిఫైన్, గివ్ ఎ బ్రాండ్ న్యూ లా వేర్ దట్ ఎవ్రీబడి కెన్ లివ్ పీస్ఫుల్లీ, స్టే పీస్ఫుల్లీ. అంటే ఎండ్ ఆఫ్ ద డే అందరు
హ్యాపీగా ఉండడం అనేది ఇది. సో ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో రేపు ఇంకా ఫ్యూచర్ ఏముంటుందో మనకు తెలియదు. బట్ 2026 యాజ్ వి టాక్ ఇస్ ద డే అండ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే. ఇఫ్ దే ఓపెన్ అప్ స్టిల్ ఆర్ లా ఆఫీసెస్ కానివ్వండి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానీ వీఆర్ దేర్ టు హెల్ప్. ప్రాపర్గా మంచిగా ఉందనుకోండి, అంటే ట్రంప్ గ్లడ్జ్ ఇంట్రెస్ట్తో ఉంటే వీ ఫైట్ దెమ్. ఓకే సార్. వీ రేజ్ ద వాయిస్, వీ ప్రజెంట్ ఇట్, వీ గివ్ ద సబ్మిషన్స్ టు ద సెనేటర్స్, కాంగ్రెస్మెన్స్, వాళ్ళు ఎక్కడెక్కడైతే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మేము మాట్లాడుతుంటాం. బట్ కంట్రీ ఇంట్రెస్ట్లో ఉందంటే ఎవరు ఏం చేయలేం. అంతే సార్, ఎవరేం బికాజ్ నాట్ ఇంటర్వ్యూన్ కదా. కరెక్ట్. ఇట్స్ కంట్రీ ఇంట్రెస్ట్ ఉంటే జడ్జ్మెంట్ కూడా అలా ఆ లైన్లోనే ఉంటుంది. అంతే. సో అంచేత ఆ పర్టికులర్లో ఉండకుండా ఉంటే బాగుంటుంది అనేది ఉద్దేశం. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు యూఎస్లో ఉన్నా కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం తెలుగు వాళ్ళకి హెల్ప్ చేసేందుకు మీరు ముందు వస్తుంటారు. ఈవెన్ ఫ్రమ్ ద జూమ్ లైన్లో కూడా ఇండియాకి వచ్చారు. మీరు వచ్చిన తర్వాత కూడా ఆన్ ఇంపార్టెంట్ టాపిక్ మీద డైలీ న్యూస్ ద్వారా ఎందరో మందికి సలహాలు సూచనలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఎవరైతే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారో వాళ్ళకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. లెట్ దెమ్ డిసైడ్ సార్. సార్ థ్యాంక్ యూ మచ్ మోర్ ఫర్ ది ప్రెజెన్స్. Thank you very much. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ.